ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుంటాము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోయుదురు. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. చదవబడినటువంటి భాగములో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. చూడండి, ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి మాట కనబడుతుంది. నూతన బలము పొందుదురు అని రాయబడింది. ఎవరికి నూతన బలము అనంటే యెహోవా కొరకు ఎదురు చూచేటటువంటి వారికి నూతన బలమును ప్రభు అనుగ్రహించేటటువంటి వాడుగా ఉన్నాడు. ఈ యెహోవా కొరకు ఎదురు చూచుట అంటే ప్రభు రాకడ కొరకై ఎదురు చూచుట అని అర్థం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఆరోహణుడై ఆయన పరమునకు వెళ్ళాడు. ఆయన మరలా రానయుంటూ ఉన్నాడు. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడినట్టుగా ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ప్రభు చెప్పాడు. కాబట్టి వచ్చేటటువంటి వాడు ఆయన రానయుంటూ ఉన్నాడు త్వరగా. ఆయన రాకడలో ప్రతి విశ్వాసి ఎలాగుండాలంటే యెహోవా కొరకు ఎదురు చూచేటటువంటి వారుగా ఉండాలి. ఇది నిరీక్షణ, ప్రభు కొరకైనటువంటి నిరీక్షణ. ప్రియ సహోదరుడా, నీవు నూతన బలము పొందాలంటే మొదటగా యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించాలి. నీ పాపములు క్షమించబడాలి. పరిశుద్ధుడవు కావాలి. వింటున్నటువంటి నీవు నీ పాపములు క్షమించబడ్డాయా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ రక్తం చేత కడగబడ్డావా? ఒకవేళ నీ పాపములు క్షమించబడకపోతే ప్రభు రాకడ కొరకై నీవు ఎదురు చూడలేవు. నీవు నూతన బలమును పొందుకోలేవు. దేవుని బిడ్డల ఆయన కొరకై ఎదురు చూసేటటువంటి వారు. నీవు దేవుని బిడ్డగా చేయబడ్డావా సహోదరుడా, సహోదరి? యెహోవా కొరకు ఎదురు చూచేటటువంటి అనుభవం నీకుందా? ఒకవేళ నీవు యెహోవా కొరకు ఎదురు చూడగలిగితే నూతన బలాన్ని నువ్వు పొందుకుంటావు. ఈ నూతన బలము ఎందుకో తెలుసునా? వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అనే మాట కొరకై. ఒక దినాన ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు నీవు కూడా పైకి ఎగిరి వెళ్ళగలవు. నూతన బలము చేత దేవుని యొద్దకు వెళ్ళేటటువంటి శక్తి, నూతన బలము ప్రభువుని కనుగరిస్తాడు. ఆ సమయంలో అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవదురు అన్నట్టుగా అలుపు, సొమ్మసిల్లడం అనేది నీ జీవితంలో ఉండదు. కాబట్టి ప్రభు రాకడ కొరకై నీవు ఎదురు చూడాలంటే మొదటగా నీ పాపములు క్షమించబడాలి. నీ పాపములు క్షమించబడకపోతే నిత్య నరకములో యుగయుగాలు నువ్వు కాలేటటువంటి వ్యక్తివిగా ఉంటావు. దేవుడి క్షణము నీతో మాట్లాడుతూ ఉండగా ఇంకనూ నీ పాపములు ప్రభు ఎదుట ఒప్పుకోకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయము. నేడే రక్షణ దినం. ఈ దినం ప్రభు ఎదుట నీ పాపాలు ఒప్పుకో. యెహోవా కొరకు ఎదురు చూచేటటువంటి అనుభవము, నూతనమైనటువంటి బలము పొందుకునేటటువంటి అనుభవము
రెక్కలు చాచి పైకి ఎగిరేటటువంటి అనుభవము నీవు కలిగి ఉంటావు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.